తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 కో చూసారు కదా ఈటీవీ చూస్తున్నారు సాయంత్రం 6 అయింది ఆ సూర్యుడు అక్కడ అస్తమిస్తుంటాడు ఈ సూర్యుడు ఇక్కడ వెల్కమ్ టు ఆడాలా మజాకా బ్యూటిఫుల్ ప్లేస్ నా ఫేవరెట్ ప్లేస్ చిన్నప్పుడు మా ఇంటర్మీడియట్ కాలేజ్ ఇక్కడే అన్నమాట పక్కనే దిల్సుఖ్ నగర్ లో చదువుకునేది అండ్ కోనార్క్ థియేటరు మా అడ్డా ఉంటుండే దాని పక్కన చాయ్ బండి మా అడ్డా ఉంటుండే అనమాట సో నా ఇంటర్మీడియట్ లైఫ్ మొత్తం నా టీనేజ్ లైఫ్ మొత్తం ఈ బ్యూటిఫుల్ దిల్సుఖ్ నగర్ లో గడిపిన అండ్ ఆ బ్యూటిఫుల్ దిల్సుఖ్ నగర్ లో వచ్చి ఆడాల మజాకా చేయడం నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ స్టార్ట్ ఇవాళ ఆడాల మజాకా కానీ ఇవాళ మా పార్టిసిపెంట్స్ ఎవరు గట్టిగా చప్పట్లు కొట్టేస్తే వాళ్ళు వచ్చేస్తారు మన ఈ ఎపిసోడ్ లో ఇద్దరు అద్భుతమైన శ్రియా సరన్లు ఉన్నారు అద్భుతమైన డాన్సర్స్ ఉన్నారు ఈ ఎపిసోడ్ లో డాన్స్ చేపిస్తాను ఇద్దరిని రెడీ అయిపోండి ఓకే యా షూర్ పేర్లు తెలుసుకుందాం మీ పేరండి నేను హేమంత్ లక్ష్మి గారు బాగుందండి పేరు హేమలత ఇద్దరు హేమలు మీరిద్దరు అత్తా కూతురా అత్తా కూతురు ఏంటండి కోడలు అత్తా కోడలా షోరా ఆవిడ ఏమవుతుంది మై హస్బెండ్ సిస్టర్స్ డాటర్ హస్బెండ్ సిస్టర్స్ డాటర్ అంటే అత్త కోడలు అవుతారు కన్ఫ్యూజన్ లో ఉంది పాప వెల్కమ్ టు ఆడాల థాంక్యూ మై నేమ్ ఇస్ నీలిమ గారు నందిని సిస్టర్స్ మై మమ్మీ మై డాటర్ మీరు సంతూర్ వాడతారు చాలా యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ చార్మింగ్ ఫేస్ అండి థాంక్యూ వెరీ చాలా మచ్ బాగున్నారు వెరీ నైస్ వెల్కమ్ టు ఆడాల మజాకా మీ పేరు నందిని వెరీ గుడ్ 2 టీమ్స్ వచ్చాయి పరిచయం చేసుకుందాం జోక్ చెప్తారో డైలాగ్ కొడతారో డాన్స్ చేస్తారో మీ ఇష్టం పాట పాడొచ్చా అయ్యో అద్భుతంగా ఓకే ఓకేనా స్టార్టా ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం మీ చేతులు పట్టుకొని వాడమని చేతులు పట్టుకొని పాడు పాడమ్మా నీలాకాశంలో మెరిసే చంద్రుడివే నివ్వున నేలకు జారి నాకై వచ్చావే ఓ పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లో నాలజడి రేపావే ఓ ఉక్కిరి బిక్కిరి అయ్యా ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయే ఇక నావడిలో నీ వల్లే రా సుకుమారా నీ వల్లే రా ఏదో అయ్యింది వేళ ఇన్నాళ్ళు లేదిలా టప్పర ఏమన్నా అసలు లతా మంగేష్కర్ గారు పాడుతుంటే సుశీల గారు పాడుతుంటే అస్సలు మీలా లేదండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీరు బాగా పాడారు ఇప్పుడు ఇదే పాట మీరు పాడారు కదా ఇదే పాట మీ అమ్మాయి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా రెడీ ఇదే పాట మీద నందిని డాన్స్ చేయబోతుంది కమ్ నందిని చంద్రుడివే రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లో నాలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో నీ
బ్యూటిఫుల్, వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్. సూపర్ నందిని అండ్ సూపర్ నందిని మామ్. బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యూటిఫుల్ డాన్స్. వెరీ నైస్, వెరీ నైస్. వీళ్ళు రచ్చ చేశారు ఇప్పుడే. నేను జోక్ చెప్తాను. అత్త కూతుర్లు కదా అమ్మా, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. రైట్, జోక్ చెప్తారా? చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు. హస్బెండ్ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వైఫ్ మొహం మీద నీళ్ళు ఇలా చిలకరిస్తా ఉంటారు. వైఫ్ హస్బెండ్ అడుగుతుంది, ఎందుకండి నా మొహం మీద నీళ్ళు చల్లుతున్నారు రోజు అని. హస్బెండ్ అంటారు, ఏం లేదే, మొన్న మధ్య మీ నాన్న ఫోన్ చేసి మా అమ్మాయి పువ్వులా ఉంటుంది వాడిపోకుండా చూసుకోండి అన్నారు, అందుకని అంటారు. ఓకే, యా డైలాగ్ చెప్తా. డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు రావాలి, అంతేకాని కొమ్ములు రాకూడదు. తోడుకొచ్చినాయి నాకు వస్తున్నాయి. ఇది కబ్బాలి సినిమా డైలాగ్. కబ్బాలిడా అంటే చెప్పు, రజనీకాంత్ గారి స్టైల్లో కబ్బాలిడా. కబ్బాలిడా మమ్మీ చెప్తా. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం కిల్లర్ ఎపిసోడ్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే. సో ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాలే వేర్లేలో నేను చెరో టీంకి ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి మీరు 90 సెకండ్స్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారు, కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడండి, ఇంగ్లీష్ పదాలు. ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? వెరీ గుడ్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం తినాలి, దాని గురించి మీరు మాట్లాడుకోవాలి. 90 సెకండ్స్ వితౌట్ యూజింగ్ ఇంగ్లీష్ వర్డ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శాకాహారం ఆరోగ్యానికి చాలా మంచిది. శాకాహారం అంటే శాకాహారం అంటే కూరగాయలు అచ్చా, నాన్ వెజిటేరియన్. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, బనానా. వ్యాయామం చేయాలి. ఏంటది? వ్యాయామం ఏంటో ఇంగ్లీష్ లో చెప్పొచ్చు కదా, అంత కష్టపడి. ఇంగ్లీష్ రాదండి మాకు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? పచ్చి కూరగాయలు తినాలి, పచ్చి కూరగాయలు, పాలు తాగాలి, బెండకాయలు తింటే జ్ఞాపక శక్తి. బెండకాయలు కాదు అవి, బెండకాయలు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? మెమరీ. దొండకాయలు తింటే జ్ఞాపక శక్తి పోతుంది. దొండకాయలు తింటే పోతుంది, బెండకాయలు తింటే వస్తుంది. అది జ్ఞాపక శక్తి వస్తుంది. శక్తి కాదమ్మా, అదే జ్ఞాపక శక్తి. ఆకుకూరలతోటి మంచిగా బలంగా అవుతారు. వెజిటేబుల్స్. బిర్యానీ గురించి చెప్పండి. కడుపు నిండా బిర్యానీ తిన్నాను. వద్దులేండి. ఎందుకు? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయాలి, దాని గురించి చెప్పండి. అదే నో. ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? పొద్దున్నే లేచి నడక మార్నింగ్ వాక్. మరి రాత్రి నిద్రపోయే ముందు కూడా పాలు తాగాలి, పడుకోవాలి, అంతే. పాలు తాగాలి, బాయిల్ చేసుకోవాలి, మిల్క్ వేడి చేయాలి. స్టవ్ వెలిగించి వెరీ గుడ్. 90 సెకండ్స్ అయింది. 90 సెకండ్స్ లో టోటల్ గా 5 సార్లు ఆంగ్ల పదాలు వచ్చాయి. అది చాలా పెద్ద నంబర్ 5. వీళ్ళు జాగ్రత్తగా మెల్లగా మాట్లాడి 5 గంటలు తక్కువ చేశారు. చూద్దాం. మీకు ఇచ్చే టాపిక్ జేబు దొంగల కష్టాలు గురించి మాట్లాడుకోవాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటక్క జేబు దొంగలు ఎక్కువైపోతున్నారు ఉన్న కొందుకి. అవును, మరి ఈ మధ్య జేబు దొంగలు ఎక్కువ అవుతున్నారు, కానీ పాపం వాళ్ళు మాత్రం ఎలా బతుకుతారండి రవి గారు? ఇప్పుడు అంతా డబ్బులంతా మనం చిన్న చిన్న కార్డు ముక్కల్లో దాచుకొని, చిన్న ముక్కల్లో దాచుకొని అదేదో దాచుకునే కేంద్రంలో పెట్టుకుంటున్నారు. పాపం జేబు దొంగలకి డబ్బులు మాత్రం దొరకట్లేదండి. జేబు దొంగలు అంటే పిక్ పాకెటర్స్ కదా రోడ్డు మీద. జేబు దొంగలే. జేబు దొంగలంటే జేబు దొంగలేనండి. పాపం వాళ్ళు బ్రతకడం కష్టమైపోతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఏం కష్టాలు వస్తున్నాయి? అదే డబ్బులు అందరూ జనాలు జేబుల్లో పెట్టుకోకుండా అవేవో చీటీ ముక్కల్లో పెట్టుకుంటున్నారు. చీటీ ముక్కలు పెట్టుకుంటున్నారా డబ్బులా? అవును. ఇది కాడా? కాదు, అదే ముక్క, దాన్నే ముక్క అంటారు. దాన్నే ముక్క అంటారా? అయ్యో, చికెన్ ముక్కనో మటన్ ముక్కనో లేదు. మీరు అదే అనుకోండి.
ఈ మధ్య చాలా కష్టం అవుతుంది కదా అందరికి. మీ కష్టాల గురించి చెప్పండి. మా కష్టం మేము ఎప్పుడు అట్లా చేయలేదు. ఏయ్ మేము ఏయ్ చేయలేదు. ఏయ్. లేదు నువ్వు మీరు అత్త- చేశారేమో మేము చేయలేదు. నువ్వు అత్త కూతురు అన్నప్పుడే అర్థమైంది. లేదు మీరు చేశారేమో మేము చేయలేదు. మాకు అలవాట్లు లేవు. మాకు రోజు ఇదే పని. అదే తెలుసు. ఆ, మాకు అలాంటి అనుభవం అయితే ఎప్పుడు కలగలేదండి. ఎవరు మా దగ్గర డబ్బులు దోచుకోవడం గానీ ఆ. మేము అలాంటి అయితే వాళ్ళు జేబు దొంగలు ఎలా అప్రోచ్ అవుతారు, దొంగతనం ఎలా చేస్తారు చెప్పండి. కత్తిరిస్తారు జోబులో. నువ్వు కత్తరిస్తారని గ్యాప్ ఎందుకు ఇచ్చినావు? కత్తిరిస్తారు. జోబులను కత్తరిస్తారు. వాహనాలు వెళ్తా ఉంటే మనం వాటిలో నుంచుంటాం కదా, వాహనాల్లో కూర్చోడం. నిల్చుంటాం. అవును. సో సో ఆదమర్చినప్పుడు వెనకాల నుంచి దొంగలు వచ్చి కొంచెం మెల్లగా తెలియకుండా కత్తిరించేసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు కత్తిరించుకుంటారా? కాదు వేరే వాళ్ళని. ఆదమర్చి ఎదుటి వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళ జేబులు కత్తిరించి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. సూపర్. 90 seconds లో జస్ట్ 2 words చాలా బాగా చెప్పారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ మీకే. సూపర్. ఫస్ట్ రౌండ్ ఇరగదీశారు ఇద్దరు కూడా. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ పిఎన్టీ కాలనీలో ఎలా ఇరగదీస్తారో చూద్దాం. అందరు నవ్వుతూ ఉండండి, నాకు సెలెక్షన్ కి ఈజీ అవుతుంది. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఇప్పుడు ఆడియన్స్ రౌండ్ కలర్ఫుల్ చిలక. నలుగురిని సెలెక్ట్ చేసుకుంటాను, ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ లో నన్ను మెప్పించేస్తే గిఫ్ట్స్ ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తాను. ఓకేనా? నలుగురిని సెలెక్ట్ చేసాం. మీ పేరండి? శ్రావణి. శ్రావణి గారు. ఉమాదేవి. ఉమాదేవి గారు. శకుంతల. శకుంతల గారు. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు. శకుంతల గారు మీరు ఇట్లనే ఉంటారా? నవ్వరా అసలు? నవ్వుతారా? అలవాటు ఉంది కదా, ఒక జోక్ చెప్పండి మాకు. జోక్స్ రావండి, డైలాగ్ చెప్పండి. డైలాగా? ఏదో ఒక డైలాగ్ ఇస్తారండి, ఏదైనా మంచి డైలాగ్, మీ ఫేవరెట్ డైలాగ్. మీకు బీపీ వస్తే మీ పిఏ వణుకుతాడు, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుతుంది. నాకు ఒక మసాలా దోశ, 2 ఇడ్లీ, గట్టి చట్నీ, కొంచెం సాంబార్. అలా చెప్పారండి. ఆ డైలాగ్ బాలయ్య బాబు గారి డైలాగ్. ఏ రేంజ్ లో చెప్పాలి, కొంచెం పౌరుషంతో చెప్పండి. రెడీ, 1 2 3 యాక్షన్. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడు, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుతుంది. వెరీ గుడ్. మా పెద్దమ్మ ఒకే డైలాగ్ నేర్చుకొని వచ్చింది, ఎక్కువ అడిగితే చెప్పలేదు. ఇప్పుడు మన ఆనవాయితీ ఒక అద్భుతమైన వాక్ చేసి వద్దాం, దాని తర్వాత టాస్క్ ఏందో చెప్తా. ఓకేనా? రెడీయా? మ్యూజిక్. ఏమైంది మా అందరు వచ్చినాక వచ్చినావు? అదేం లేదు బేటా. అదేం లేదా? మీకేమైందండి? ఓడిస్తున్నాడు పొలియాల ప్యాకెట్లాడా? ఓ పరిగెడుతున్నారు ఫస్ట్. సరే, టాస్క్ వెళ్ళిపోదాము. టాస్క్ ఏంటంటే ఇప్పుడు చాలా హైలైట్ ఫన్నీ టాస్క్. ఇది ఖచ్చితంగా చేయాలి. నేను చెయ్యను అని మాత్రం కూర్చోదు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఏం నచ్చదు, మొగుడు ఇంటికి తాగొస్తే నచ్చదు అసలు కదా, నచ్చదు కదా. ఇప్పుడు మా బాధలు మీకు అర్థం చేపిస్తా. మీరు ఇప్పుడు తాగొచ్చారు, సడన్ గా ఇంటికి రాగానే మ్యూజిక్ ప్లే అయింది. ఆ మ్యూజిక్ ప్లే అయినప్పుడు తాగేసి వచ్చిన ఆయన డాన్స్ ఎలా చేస్తారో చూపెట్టాలి అంతే. ఎవరైతే క్లోజ్ గా బాగా చేస్తారో వాళ్ళకి ఇప్పటికిప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తా. రెడీయా? మగరాయుడు ఇంటికి తాగేసి వచ్చాడు, మ్యూజిక్ ఆన్ అయింది, డిప్పిరి 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 డిమ్ 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 డాన్స్ చేయాలి. ఓకేనా? ఇద్దరిద్దరు చేస్తారు. ఫస్ట్ మీ ఇద్దరు. మ్యూజిక్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందంతా ముందు
ముందు ఎనగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా ఏ తాగుడైన స్వర్గానికి నిచ్చెనా ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా ఏయ్ మందు బాబులో మేము మందు బాబులో మందు కొడితే మాకు మేమే మహారాజులో. వీళ్ళు తిట్టుకుంటారు గాని తాగేసి మగాడు ఇంటికి వస్తే అబ్బా ఎంత బాడదే పాడే అబ్బా ఎంత బాధ పాడే ఎప్పుడు తాగేస్తా అబ్బా ఎంత బాగా చేస్తున్నాడో అని బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. నాకు అర్థమైంది. సూపర్ డాన్స్, సూపర్ వండర్ఫుల్. ఇప్పుడు మీ ఇద్దరు పెద్దమ్మా రెడీయా? ఇప్పుడు నీకు బీపీ రావాలా, హోల్ ఏపీ వనకాలే, ఓకేనా? వచ్చేయండి, ఇడికి వచ్చేయండి. మా పెద్దమ్మకి స్పెషల్ గా ప్రాపర్టీ కూడా అందిస్తున్నా, తీసుకో పెద్దమ్మా. రెడీ, మ్యూజిక్. అది లెక్క. అయ్యో వామ్మో వామ్మో, ఎట్లా ఎట్లా పెద్దమ్మా ఎంత సాధ్యం అవుతుంది నీతో? మీలో చూశాక దేనికైనా మధ్యలో నన్నెందుకు కనెక్ట్ చేస్తారో అర్థం కాదు. వెరీ నైస్, సూపర్, అద్భుతంగా చేశారు ఈ రౌండ్. అందుకే ఇది మనందరి ఫేవరెట్ రౌండ్, కలర్ఫుల్ చిలుక. ఇప్పుడు గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారంటే నిజంగా బీభత్సంగా, అంటే తాగిన తర్వాత అసలు ఏం చేస్తున్నావు అర్థం కాదు కదా, అలా డాన్స్ చేశారు. ఎవరు? ఎస్, కంగ్రాచులేషన్. ఫైనల్ గా థర్డ్ రౌండ్, సూపర్ మచ్చి. సూపర్ మచ్చి చాలా ఈజీ. మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటే ఈజీ. ఇక్కడ అత్త కూతురు యాజ్ యూ సెడ్, ఇక్కడ తల్లి కూతుర్లు, ఓకేనా? ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ కోఆర్డినేషన్ ఉంటే ఈ రౌండ్ ఈజీగా గెలిచిపోతారు. అండ్ ఫస్ట్ రౌండ్ లో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. ఈసారి గెలుపు మీదే. మీరు కూడా గెలవాలని కోరుకుంటున్నాను. రైట్, గేమ్ చాలా సింపుల్. ఇక్కడ రింగ్ లో ఒకరు ఉంటారు, ఒక పార్టిసిపెంట్. ఇప్పుడు ఇది బాటిల్ లాంటి ఒక హాఫ్ బాటిల్ కట్ చేసాం అలా కలర్ఫుల్ గా. ఇందులో ఇంకో చెయ్యి వాడకుండా ఒక బాల్ ని తీసుకుంటారు. ఇక్కడ నుంచి అక్కడ పార్టిసిపెంట్ ఉంటారు, అక్కడ కూడా వాళ్ళ చేతిలో ఇది ఉంటుంది. ఆ బాటిల్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు అండ్ అక్కడ నుంచి ఆ బాస్కెట్ లో వెళ్తుంది, ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. వచ్చే విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ రౌండ్ కూడా గెలవాలి మీరు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఇంకో చెయ్యి అస్సలు వాడద్దు. వెరీ గుడ్. అర్రే, no problem. Calculate. Very good. No problem. Super. అది నాట్ కౌంట్. బయటకు వచ్చారు, అది నాట్ కౌంట్. సూపర్. టైమ్ అప్. అది వెయ్యను. రైట్, సో అత్త కూతుర్లు కోడలు కదా. రైట్, 1 minute లో ఎన్ని వేసారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 balls in 1 minute. సెట్టింగ్ టార్గెట్ 12 balls. మీరు వేస్తేనే గెలుస్తారు, లేకపోతే ఓకే. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. మీ టార్గెట్ 12 balls. ఆల్ ది బెస్ట్. గో ఫర్ ఇట్. బ్యూటిఫుల్. అదే, వెరీ గుడ్. అదే, వెరీ గుడ్. Come on, mama. Come on, mummy. డబుల్ అయిపోయింది. Ah. తెరి మిట్టి
మమ్మీ కమాన్ మమ్మీ అది అట్లేంటి కాన్సంట్రేషన్ కమాన్ సూపర్ మమ్మీ సూపర్ వెయిట్ గో సూపర్ 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 టైం అయిపోతుంది బ్యూటిఫుల్ 1 minute లో మీరు ఎన్ని వేస్తారో లెక్క పెడదామా 1 2 ఎందుకు మైనస్ అవ్వాలి బయటకు వచ్చారు ఆ రింగ్ అది బౌండరీ లాగా పెట్టాం కానీ మీరు రింగ్ లోపటి నుంచే పట్టుకున్నారు 12 లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ టైం మీకు ఒక గిఫ్ట్ సొంతం అవబోతుంది పప్పు రుబ్బుకుంటాం ఈరోజు పప్పు రుద్దుకుంటారు నాకు రాత్రికి ముద్దపప్పు చేసి పెట్టండి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి థర్డ్ రౌండ్ విన్నర్ వెరీ నైస్ బాగా ఎంజాయ్ చేశారు కదా బాగా ఎంజాయ్ చేశారా బాగా ఎంజాయ్ చేశారా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం కానీ దానికంటే ముందు చూసిన అమేజింగ్ డాన్సర్ అత్త కూతురులో ఈ కూతురు అమేజింగ్ డాన్సర్ పాట పెట్టండి డాన్స్ తని బాయ్ బాయ్ కింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది అమ్మో అని చెప్పుకమ్మో పోలమ్మో ఓల్డ్ మొంకరమ్మో ఎవరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం లవ్ లో పడుతుందో ఆడే రవి గారు నేను ఇంకేదో పవర్ స్టార్ పాట కూడా డాన్స్ చేస్తున్నా సచ్చినోడు అని తిడతారా యాక్షన్ కనిపించే 3 సింహాలు నేను కాదు రవి కాదు మా అమ్మాయి కాదు నాకు డైలాగ్ కూడా రాదు ఆ లాటితో నన్ను కొట్టు కనిపించని 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి కనపడి 4 సింహేరా పోలీస్ పోలీస్ అంత నీ ఇష్టం ఏంటి